క్వశ్చన్ ఏమన్నాడు నాన్న, ఎ మ్యాన్ గాట్ ఏ 10% ఇంక్రీజ్ ఇన్ హిస్ శాలరీ ఇఫ్ హిస్ న్యూ శాలరీ ఈజ్ 1,54,000 అయితే ఒరిజినల్ శాలరీ కనుక్కోండి అని చెప్పి అడిగినాడు. వాడికి ఏమైందంట, 10% ఇంక్రిమెంట్ వచ్చిందంట శాలరీలో. దేని మీద వచ్చింది నాన్న 10% ఇంక్రిమెంట్ అంటే? టోటల్ పర్సంటేజ్ ఎంత అవుతుంది? ఫస్ట్ ఇనీషియల్ శాలరీ ఎంత ఉంటుంది? 100% అనుకుందాం. ఇది చెప్పినా కదా, డిఫాల్ట్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా 100% ఉంటుంది. ఈ 100% గాను 10% ఇంక్రిమెంట్ వచ్చిందంట. ఇంక్రిమెంట్ అంటే ఏం చేస్తాం నాన్న, ప్లస్సా మైనస్సా అంటే ప్లస్ చేస్తాము. ఇవి ఉన్న టోటల్ 100%కి ఇంక్రిమెంట్ అన్నాడు కాబట్టి ప్లస్ 10% ఇంక్రిమెంట్ వస్తే అప్పుడు ఎంత అవుతుంది? ఇప్పుడు 110% అయిందంట. ఆ 110% అనేది ఎంత? వాడి శాలరీ, న్యూ శాలరీ ఎంత అన్నాడు? 1,54,000. అప్పుడు 110% అనేది 1,54,000 అయితే 100% వాడి ఒరిజినల్ శాలరీ ఎంత అనేది చూద్దాం. ఏం చేయాలి? 1,54,000 ఇది వాడి ఇనీషియల్ ఒరిజినల్ అదే ఇంక్రిమెంట్ అయిన తర్వాత వచ్చే శాలరీ. ఇప్పుడు ఇంక్రిమెంట్ అయిన తర్వాత వచ్చిన శాలరీ 1,54,000. ఇది దేనికి ఈక్వల్ నాన్న? ఇది 110%. మనకు కావాల్సింది ఎంతమా? 100%. అప్పుడు ఉన్న 1,54,000ని డివైడెడ్ బై 110% ఇంటూ మనకు కావాల్సింది 100%. అది ఒరిజినల్ శాలరీ. ఇవి రెండు ఇవి చేస్తే వస్తుంది. ఏమవుతుంది అప్పుడు? పర్సంటేజ్ సింబల్ క్యాన్సిల్ అయ్యి 0 క్యాన్సిల్ అయ్యి 11 టేబుల్తో కొట్టేయాలి. 11 1 11, 11 1 11. 15లో 11 పోతే ఎంత నాన్న? 4. 11 4 44. ఇప్పుడు రిమైనింగ్ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3, 1 2 3. ఇప్పుడు దేని నాన్న మల్టిప్లికేషన్ చేయాల్సింది? 14,000 ఇంటూ 10 చేస్తే 1,40,000. ఇది వాడి ఒరిజినల్ శాలరీ. ఈ 1,40,000 మీద 10% ఇంక్రిమెంట్ అయ్యి 1,54,000 వచ్చింది నాన్న. ఇది కాన్సెప్ట్.